అందరికీ నమస్కారం. స్నాప్డ్రాగన్ 820, స్నాప్డ్రాగన్ 810 లాంటి చాలా పెద్ద ఫ్లాప్ తర్వాత క్వాల్కామ్ నిలబెట్టిన చిప్సెట్. ఇది 2016లో ఫ్లాగ్షిప్ చిప్సెట్. ఇది ఓన్లీ హైయర్ ఎండ్ ఫోన్స్ లో మాత్రమే మనకు కనిపిస్తుంది. ఎలా అంటే OnePlus 3, Xiaomi Mi 5. స్నాప్డ్రాగన్ 820 ఉన్న ఫోన్ ప్రైజెస్ అన్ని అబౌట్ 20,000 ఉంటాయి. అలాంటి స్నాప్డ్రాగన్ 820 జస్ట్ 10,000కి వస్తే నేను చెప్పేది మీరు నమ్మట్లేదా? అయితే ఈ వీడియో చూస్తూ ఉండండి. అవును, మీరు విన్నది నిజం. స్నాప్డ్రాగన్ 820 నిజంగానే 10,000కి వస్తుంది. నేను మాట్లాడే ఫోన్ పేరు Lenovo Z2 Plus. ఒరిజినల్గా Lenovo Z2 Plus 2 వేరియంట్స్లో లాంచ్ అయింది. 32GB, 64GB ఇంటర్నల్ స్టోరేజ్, రెండిట్లో 3GB ర్యామ్. ఒరిజినల్గా దీని ప్రైస్ 18,000, ఇంకా 20,000 లాంచ్ చేశారు. కానీ లెనోవో వాళ్ళు ఈ ఫోన్ని సరిగ్గా మార్కెటింగ్ చేయకపోవడం, ఇంకా ఈ ఫోన్ కెమెరా కొంచెం యావరేజ్గా ఉండడం వల్ల ఈ ఫోన్ పెద్దగా సక్సెస్ అవ్వలేదు. సో అందుకని లెనోవో వాళ్ళు బాగా ప్రైస్ డ్రాప్స్ చేసి చివరికి 10,000 ఇంకా 11,000 చేశారు ఈ ఫోన్ ప్రైస్. సో 10,000కి 32GB ఇంటర్నల్ స్టోరేజ్, 11,000కి 64GB ఇంటర్నల్ స్టోరేజ్. సో అది Lenovo Z2 Plus కాదా? ఇంకా ఈ ఫోన్ లో ఉన్న స్నాప్డ్రాగన్ 820 గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న మిడ్ రేంజ్ ఫోన్స్ లో వచ్చే సిపియూస్ మాక్సిమం స్నాప్డ్రాగన్ 625 లేదా 652 ఉంటాయి. ఈ రెండు చిప్ సెట్స్ ని స్నాప్డ్రాగన్ 820తో కంపేర్ చేస్తే దేనికి పనికిరావు. చాలా పవర్ఫుల్ చిప్ 820. ఎలాంటి హై గ్రాఫిక్ గేమ్స్ అయినా వితౌట్ లాగ్ ఆడుకోవచ్చు. సూపర్ చిప్ సెట్, చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇలాంటి చిప్ సెట్ ఓన్లీ ఫర్ 10,000. ఇంకా ఇదే కాదు, ఈ ఫోన్ లో చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫ్యాబ్లెట్ల కాలంలో ఈ ఫోన్ ఓన్లీ 5 inches ఉంది, 1080p డిస్ప్లే. 5 inches ఫోన్ లో ఇంత మంచి స్పెక్స్. ఇంకా ఈ ఫోన్ లో 3GB DDR4 ర్యామ్ ఉంది, DDR4. ఇంకా ఇవే కాకుండా ఈ ఫోన్ లో SLC స్టోరేజ్ వాడారు. నార్మల్ గా మన ఫోన్స్ లో వాడే ఫ్లాష్ స్టోరేజ్ కంటే SLC స్టోరేజ్ కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది. ఇంకా ఈ ఫోన్ క్విక్ చార్జ్ 3ని కూడా సపోర్ట్ చేస్తుంది. 10,000 రూపీస్ కి క్విక్ చార్జ్ 3. కానీ ఈ ఫోన్ తో వచ్చే అడాప్టర్ క్విక్ చార్జ్ 3 కంప్లైంట్ కాదు. మీరు క్విక్ చార్జ్ 3ని వాడాలనుకుంటే సపరేట్ గా క్విక్ చార్జ్ 3 అడాప్టర్ ని కొనుక్కోవాలి. ఇంకా ఈ ఫోన్ USB Type-C తో వస్తుంది. సో చాలా మంచి ఫోన్. కానీ ఈ ఫోన్ ఫెయిల్ అవ్వడానికి ఇంకో కారణం అప్డేట్స్. లెనోవో వాళ్ళు చాలా ఫోన్స్ ని ఇండియా మార్కెట్ లో డంప్ చేస్తారు. ఫోన్ ఒకసారి లాంచ్ అయ్యాక ఫోన్ గురించి ఇంక పట్టించుకోరు. సో అలా Lenovo Z2 Plus కి అప్డేట్ సరిగ్గా ఇవ్వకపోవడం కూడా ఈ ఫోన్ ఫెయిల్ అవడానికి ఒక కారణం. కానీ అప్డేట్స్ ప్రాబ్లం మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎలా అంటే Lenovo Z2 Plus కి చాలా కస్టమ్ రామ్స్ ఉన్నాయి. మీరు ఒకసారి XDA డెవలపర్స్కి వెళ్ళారంటే తెలుస్తాయి. సో అన్ని ఆండ్రాయిడ్ న్యూగెట్ 7.1.1 లేటెస్ట్ వర్జన్. ఇంకా ఇదే కాకుండా కంపల్సరీగా దీనికి ఆండ్రాయిడ్ కస్టమ్ రామ్ కూడా వస్తుంది. ఎందుకంటే చాలా డెవలపర్స్ దీన్ని అఫీషియల్గా సపోర్ట్ చేస్తున్నారు. సో అప్డేట్స్ కూడా పెద్ద ప్రాబ్లం కాదు. సో చాలా మంచి ఫోన్ అని చెప్తాను. 10,000 రూపీస్కి అయితే అసలు కళ్ళు మూసుకొని కొనేయచ్చు. మీకు కెమెరా పెద్ద ప్రయారిటీ కానట్టయితే ఈ ఫోన్ ని గ్యారంటీగా తీసుకోండి. చాలా మంచి ఫోన్. ఇలాంటి ఆఫర్స్ ఎప్పుడో ఒకసారి వస్తాయి. సో ఈ వీడియోలో అయితే ఈ వీడియో చూసిన ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి.